అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల తాజా సమాచారంలో భాగంగా అదనపు పెన్షన్ సంచలన నిర్ణయం తీసుక సర్కార్. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి దీనికి సంబంధించి ఊరట కలిగేందుకు సిద్ధమవుతున్నారు. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. పెన్షన్ అనేది ప్రభుత్వ ఉద్యోగులకు దయాదాక్షిణ్యంగా ఇచ్చే సహాయం కాదు. అది వారి జీవితంలో అత్యంత విలువైన సంవత్సరాలను ప్రజాసేవకు అంకితం చేసేందుకు లభించే వాయిదా జీతం అండి. అయితే ఉద్యోగ విరమణ అనంతరం కూడా ఉద్యోగి గౌరవంగా ఆర్థిక భద్రతతో జీవించేందుకు పెన్షన్ వ్యవస్థ రూపుదిద్దుకుంటుంది. అయితే నేటి సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో ముఖ్యంగా 70 సంవత్సరాలు దాటిన పెన్షన్దారులకు ప్రస్తుత పెన్షన్ పరిమాణం సరిపోవడం లేదండి. వయసు పెరిగే కొద్దీ పెన్షన్దారుల జీవితంలో ప్రధాన సమస్య ఆరోగ్యం. దీర్ఘకాలిక వ్యాధులు, ఆసుపత్రి వ్యయాలు ఇవన్నీ పెన్షన్పై తీవ్రమైన భారం మోపుతున్నాయి. మరోవైపు ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. ఫలితంగా పెన్షన్ అనేది వాస్తవ కొనుగోలు శక్తి క్రమంగా తగ్గిపోతుంది. ఈ పరిస్థితుల్లో అదనపు పెన్షన్ వల్ల కుటుంబ సభ్యులపై ఆధారం పడకుండా స్వావలంబనతో జీవించే భద్రతను అందిస్తుంది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 గౌరవంతో జీవించే హక్కు, ఆర్టికల్ 41 వృద్ధాప్యంలో ప్రభుత్వ సహాయం వంటి నిబంధనలు వృద్ధుల సంక్షేమాన్ని రాష్ట్ర బాధ్యతగా పేర్కొంటున్నాయి. అదనపు పెన్షన్ అమలు ఈ రాజ్యాంగ లక్ష్యాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చే చర్యగా భావించాలి. అయితే కేంద్ర పార్లమెంటరీ స్థాయి కమిటీ ప్రస్తుత పెన్షన్ విధానంలో ఉన్న లోపాలను గమనించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో అదనపు పెన్షన్ 80 సంవత్సరాల వయసు నుంచి మాత్రమే అమల్లో ఉండగా 65 నుంచి 79 సంవత్సరాల మధ్య వయసు గల పెన్షన్దారులకు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని కమిటీ స్పష్టమైతే చేసింది. అందుకే కమిటీ క్రమంగా అదనపు పెన్షన్ అమలు చేయాలని సిఫార్సు అయితే చేసింది. 65 సంవత్సరాలకు 5%, 70 సంవత్సరాలకు 10%, 70 సంవత్సరాలకు 15%, 80 సంవత్సరాలకు 20% అదనంగా పెన్షన్ ఇవ్వాలని సిఫార్సు అయితే చేసింది. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే 70 సంవత్సరాల నుంచి అదనపు పెన్షన్ అమలు చేస్తూ కేంద్ర సిఫార్సుల కన్నా మెరుగైన శాతాలను వర్తింపజేస్తుంది. ఇది ఆర్థికంగా సాధ్యమేనని, పరిపాలనాపరంగా అమలు చేయదగిందేనని స్పష్టంగా నిరూపిస్తుంది. అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల పెన్షన్దారులు ఒకే నియామక నిబంధనలు, ఒకే ఉద్యోగ విరమణ నియమాల కింద సేవలు అందించిన వారికి భిన్నమైన పెన్షన్ ప్రయోజనాలు కల్పించడం ఆర్టికల్ 14లోని సమానత్వ సూత్రానికి విరుద్ధం. ఇది అనవసర అసంతృప్తికి, న్యాయ వివాదాలకు దారితీసే ప్రమాదం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు 2 సముచితమైన మార్గాలు అయితే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంతో సమానంగా అదనపు పెన్షన్ పరిమాణాన్ని అమలు చేయడం, లేదా కనీసంగా అయినా కేంద్ర పార్లమెంటరీ కమిటీ సిఫార్సులను దశల వారీగా అమలు చేయడం. ఈ రెండిట్లో ఏదైనా అమలు చేయడం ద్వారా పెన్షన్దారుల జీవన గౌరవం, భద్రత అయితే కలుగుతుంది. ఇక తెలంగాణ అనుభవం, కేంద్ర పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు ఆంధ్రప్రదేశ్కు స్పష్టమైన దారి చూపుతున్నాయి. ఆలస్యం చేయకుండా మానవీయ దృక్పథంతో నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం వద్ద పెన్షన్దారుల విశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది. జీవితాంతం ప్రజాసేవ చేసిన వారికి వృద్ధాప్యంలో భద్రత కల్పించడమే నిజమైన మంచి పాలనకు నిదర్శనమని అంటున్నారు.